హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ చూడడం వల్ల మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో మనం అతి తక్కువ బడ్జెట్లోనే మనం ఒక స్మాలెస్ట్ బిజినెస్ అని చెప్పానండి. సో దానికి బాగా రెస్పాండ్ అయ్యి చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగా మీరు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్నారు, అక్క మాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, మేము చేస్తాము, సో మాకు ప్యాకింగ్ వరకే ఓకే కానీ మేము మార్కెటింగ్ చేయలేము అనేసి ప్రతి ఒక్కరు చాలా నాకు కమెంట్స్ చేశారండి. సో వాళ్ళకి ప్రతి క్లియర్గా కూడా నేను ఈ వీడియో చెప్తాను. సో పిన్ టు పిన్ క్లియర్గా చెప్తానండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క క్లియర్గా ఒక పాయింట్ చెప్తాను. అలాగే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో మీరు రెగ్యులర్గా చూడడానికి వీలవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది ఇక్కడ మేము వైజాగ్లో ఉంటాము, తెలంగాణలో ఉంటాము, ఇట్లా ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా నాకు రెస్పాండ్ అయితే బాగా వస్తున్నారండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మేము ఎలా చేయాలి అక్క, మేము ప్యాకింగే చేస్తాము ఏంటి అంటున్నారు. ఫ్రెండ్స్, నేను వచ్చేసి తిరుపతిలో ఉంటానని ఆల్రెడీ కొంతమందికి చెప్పానండి. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఈజీ అండి ప్యాకింగ్ అయితే. వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకి మేము ఎలా చేయాలి, మరి మేము మార్కెటింగ్ ఎలా చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. అలాగే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నానండి. సో మీరు మా ఇంటి సరౌండ్లో కనీసం ఎంత లేదన్నా ఒక దగ్గరగా 10 నుంచి 15 షాప్ అయితే ఉంటాయండి. సో ఆ షాప్స్కే మనం వేసుకోవచ్చు. ఎందుకంటే మన మార్కెటింగ్ అంటే బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకైతే ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంటి పక్కన ఉన్న షాప్ వాళ్ళకైతే వెళ్ళి మాట్లాడుకోవాలండి. ఇలా మేము ప్యాకింగ్ చేసి మీకు షాప్స్కి వేస్తాము అనేసి మాట్లాడుకుంటే అప్పుడు మనకు అంత ఇబ్బంది ఉండదు. మాకు ఒక్కోసారి అలవాటు అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మార్కెటింగ్ మాకు చాలా కష్టము, అసలు మాకు తెలీదు ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది మీకు లైవ్ చూపిస్తాను. సో లైవ్లో అందరూ చూడండి మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ షాప్స్కి ఎలా ఇవ్వాలి అనేది ప్రతి వీడియోలో క్లియర్గా ఉంటుంది మీకైతే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు నిన్న కూడా కొన్ని ప్యాకింగ్ చూపించాను కదండి. సో నాకైతే నిన్న కాల్ చేసి చెప్పారండి, కొన్ని షాప్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో అవన్నీ నేను చాలా ప్యాక్ చేస్తాను. నైట్ అయితే నాకు 1 అయిపోయింది. సో అవన్నీ మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. ఫ్రెండ్స్, నిన్న కూడా చాలా మంది కొన్ని ప్యాకింగ్ చేశానండి. సో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, నేను ఓన్లీ వీడియోస్ వరకే పెట్టాను అనుకుంటారు. కాదండి, నాకు నిజంగానే షాప్స్ నుంచి ఆర్డర్లు వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్, నాకైతే షాప్స్ నుంచి అయితే 200 పీసెస్ అయితే ఆర్డర్ వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మేము నైట్ అంతా ప్యాక్ చేసామన్నమాట. సో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఒక 5 షీట్స్ కింద కూడా మనము ఇట్లా ప్యాక్ చేయాలండి. ఎందుకంటే ఒక్కొక్క షాప్స్కి సింగిల్ పీస్ కాకుండా వాళ్ళు మ్యాక్సిమం వచ్చి ఒక 3 to 5 షీట్స్ అయితే తీసుకుంటారండి. బాగా సేల్ అయ్యే షాప్స్కి అయితే 10 షీట్స్ అయినా తీసుకుంటారు. మ్యాక్సిమం మనకి ఎంత లేదన్నా కానీ ఒక్క దానిపైన 3 షీట్స్ అయితే ఖచ్చితంగా వెళ్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జీలకర్ర ఉంది కదండి, ఈ జీలకర్రే మనకి 3 షీట్స్ ఒకటి, అలాగే ఈ మెంతులు 3 షీట్స్, నెక్స్ట్ ఇట్లా కొబ్బరి వచ్చేసి 3 షీట్స్. అంటే ఓన్లీ 1 షాప్కే మనం ఇట్లా 3 షీట్స్ అయితే పోతాయండి, అదైతే ఖచ్చితంగా పోతాయి. ఫ్రెండ్స్, ఇలా మనకి మసాలాలో మనం తక్కువ బడ్జెట్తోనే బాగా మనము ఇన్వెస్ట్ చేసుకొని మంచి సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి. మనకి తక్కువ ఒక్క షీట్ పైన మనకి 15 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి డైలీ వచ్చేసి 750 రూపాయలు, అంటే మన ఖర్చులు అన్ని పోను కూడా మనకి 750 రూపాయలు అయితే మిగులుతుందండి. సో ఈ విధంగా చెప్పాను కదండి మీకు. నైట్ నాకు ఆర్డర్లు వచ్చాయి. సో మనకి ఇది కొంచెం ఏంటంటే ఓపిక అనేది ఉండాలండి. సో ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి కూర్చొని చేసుకుంటాము, బయట ఎక్కడ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం కాబట్టి నిదానంగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే మనం ఎంచక్క ఇంట్లోనే ఉండి మనం బాగా ఇలా అన్ని ప్యాకింగ్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి, చాలామంది మార్కెటింగ్ చేయలేదు అన్న వాళ్ళకి ఒక్కసారి మీ హస్బెండ్తో అయితే మాట్లాడండి. సో ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ అంటే ఓన్లీ మనం 1500 పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఒక్కసారి మీరు డిస్కషన్ చేసి మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ చేసి మీ హస్బెండ్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మార్కెటింగ్ చేసుకోమన్నా కూడా చేసుకుంటారు. సో ఇది చాలా అంటే చాలా యూజ్. ఇది మనకి 1 రోజు 2 రోజులు ఉండే బిజినెస్ కాదండి, 365 రోజులు ఉండే 100కి 100% బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు మేము పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మనకి 365 రోజులు యూజ్ ఐటమే కానీ ఏది యూజ్ కానీ ఐటమ్ అయితే అస్సలు లేదండి. సో చూపిస్తున్నాను కదండి, ఇంకా చాలా ఉన్నాయండి.
సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి కూడా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పాను కదండి నాకైతే ఆర్డర్స్ వచ్చాయని. సో నైట్ అయితే 1:30 వరకు అయితే ఉన్నానండి. మనకి ఒక్కొక్కసారి ఆర్డర్స్ అనేది ఎక్కువ వస్తాయండి ఒకటేసారి. సో మనకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి చాలా టైం పడుతుందండి. సో మనం ఒకరి కింద కష్టపడకుండా మన ఓన్ బిజినెస్ మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు కష్టం అయితే ఉంటుందండి. కష్టం తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉంటుంది. సో చాలామంది ఇట్లా జాబ్స్ ఉంటాయి అనేసి చెప్తుంటారు, ఫేక్ వీడియోస్ పెడుతుంటారు. అలా కాకుండా మనం ఖచ్చితంగా ఇలా చేసుకోవచ్చు. మనకైతే ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాడండి వీడియోస్లలో, మరీ ఒకసారి చెప్తున్నాను. ప్రైస్ వచ్చేసి మనకు ఈ షీట్ అయితే కేజీ వచ్చేసి 90 రూపాయలు పడుతుందండి. సో అలాగే ఈ షీట్స్ కూడా మనకి మార్కెట్లలో దొరుకుతాయండి. ఇది కూడా వచ్చేసి మనకు 150 రూపీస్ పడుతుందండి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో హోల్సేల్లో దొరుకుతాయండి. మనం హోల్సేల్లో వెళ్ళి తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ అవుతుంది అనమాట. సో ఈ మిషన్ కూడా ఉందండి. సో మిషన్ లేదు అన్న వాళ్ళకి కూడా నేను ఇంతకుముందు ఒక ఐడియా చెప్పానండి, క్యాండిల్ ద్వారా అయినా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఈ విధంగా అయితే మనం ప్యాక్ చేయాలని. ఇందులో 11 పీసెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ 5 పీసెస్, అలాగే ఇక్కడ కూడా 5 పీసెస్ ప్యాక్ చేయాలండి. సో పైన వచ్చేసి ఒక పీస్ అనమాట. ఇలా మొత్తం టోటల్గా వచ్చేసి మనం 11 పీసెస్ అనేది ప్యాక్ చేయాలి. సో ఈ విధంగా మనం అన్ని ఐటమ్స్ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇంతకుముందు వీడియోలో కూడా మనీ సేవింగ్స్ గురించి చెప్పానండి. మీరు డైలీ సేవింగ్స్ చేయండి, వీక్లీ సేవింగ్స్ చేయండి, మంత్లీ సేవింగ్స్ చేయండి. సో మాకు డైలీ అమౌంట్ రాదు కదా, మేము ఎలా సేవ్ చేయాలి అనేసి చాలామంది నాకు అడిగారండి. సో వాళ్ళకు కూడా చెప్తున్నాండి. ఇలా మనము ఈ డైలీ చేసిన ప్యాకింగ్స్ అన్నీ కూడా మన షాప్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు మనకి అమౌంట్ అనేది వెంటనే ఇస్తారండి. నీకు ఆ నెక్స్ట్ డే కానీ అలా ఇవ్వరు. మనం ఎప్పుడైతే ఈ ఐటమ్స్ని షాప్లో ఇచ్చిన వెంటనే మనకి అమౌంట్ అనేది ఆ రోజు అప్పటికప్పుడే ఇచ్చేస్తారండి. అలాగే ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకొని మళ్ళీ ఎన్ని ప్యాకెట్స్ కావాలి ఏంటి అనేది మనం వాళ్ళకి కాల్ చేసి కూడా అడగచ్చు అండి. సో వాళ్ళు మనకి పలానా ఐటమ్ ఇన్ని కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెంతులు ఉన్నాయి, మెంతులు వచ్చేసి నాకు ఒక 4 షీట్లు కావాలి, అలాగే వచ్చేసి ఆవాలు ఒక 4 షీట్లు కావాలి. ఇలా మనకి వాళ్ళు డీటెయిల్స్ అని ఇస్తారండి. అప్పుడు కూడా మనం ఒక నోట్బుక్ అయితే మెన్షన్ చేసుకొని నోట్బుక్లో మనం పేరు రాసుకొని ఎన్ని కావాలి, ఎన్ని షీట్స్ కావాలన్నారు. సో ఆ షీట్స్ అన్ని కూడా నీట్గా మనం రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత షాప్ పేరు, షాప్ అడ్రస్ రాసుకోవాలి. సో అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క షాప్ నుంచి ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, మనకి ఎన్ని పీసెస్ కావాలన్నారు. సో ఇట్లా ప్రతిదీ కూడా మనకి క్లియర్ కట్ ఉంటుందండి. అలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ షాప్స్కి ఏం ఆర్డర్లు వస్తాయి అనేది మన స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. మనకి ప్యాకింగ్స్ ద్వారా అతి తక్కువ బడ్జెట్ అంటే ఓన్లీ 1500 రూపాయలతోనే మనం స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసి మనకి 365 రోజులు ఉంటుందండి, ఎటు పోదనమాట. మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది దీంట్లో. మీకు ఇవన్నీ చూసి ఒక డౌట్ అయితే రావచ్చండి. సో ఇన్ని ప్యాకెట్స్ ప్యాకింగ్ చేస్తాము, సో మీకు అమౌంట్ ఒక 3000 రూపాయల వరకు అనుకుంటున్నారు అండి. కాదండి, ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి నాకు 1100 రూపీసే పట్టిందండి. సో మిగతా 300 వచ్చేసి ఈ షీట్స్ చెప్పాలండి, ఈ షీట్స్కిను అలాగే ఈ కవర్స్కి అనమాట. సో టోటల్గా వచ్చేసి నాకు 1500 పట్టిందండి. అంటే ఒక షీట్ పైన మనకి 15 రూపాయలు లాభం. అలా మనం 50 షీట్స్ చేసుకున్నా కానీ మనకి వచ్చేసి 750 రూపాయలు అవుతుందండి. అలాగే మనం 100 షీట్స్ తయారు చేసినా కానీ మనకు దగ్గర వచ్చేసి 1500 రూపాయలు అయితే వస్తుందండి. అంటే మనం పెట్టుబడి పెట్టింది కాకుండా మనకు వచ్చే లాభమే చెప్తున్నాండి. మనకు వచ్చిన లాభమే 1500 అనమాట. అంటే మనం డైలీ 100 షీట్స్ తయారు చేస్తే మనకి రోజుకి వచ్చేసి 1500 రూపాయలు అయితే ఈజీగా మనం అది లాభం అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు చాలా మంది అనుకుంటారు యాక్చువల్లీ ఇది నిజమా కాదా బిజినెస్, ఇలా మేము వీడియోస్ చేసి పెడుతున్నాం అనుకుంటారు. కాదండి, ఇది కరెక్ట్ 100కి 100% నిజమండి. సో నేను ఫస్ట్ రోజు ఇలా చేశాను కాబట్టే నాకు నెక్స్ట్ డే నుంచి నాకు 200 పీసెస్ అయితే ఆర్డర్ వచ్చాయండి. అవి కూడా ఎలా వచ్చాయంటే నేను చెప్పాను కదండి, మా హస్బెండ్ మార్కెటింగ్ చేశారండి. సో మనం మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఆర్డర్స్ అనేది ఎక్కువ వస్తాయండి. ఎక్కువ క్వాంటిటీలో రావడం వల్ల మనకి ఎక్కువ లాభం అనేది కూడా వస్తుంది. సో అలా మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు డైరెక్ట్గా వీడియోలో చూపిస్తామండి. అంటే డైరెక్ట్ షాప్స్కి వెళ్ళి ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేసి ప్రతిదీ కూడా క్లియర్గా మీకైతే చెప్తానండి ఆ వీడియోలో. ఇంతకు ముందుగా చెప్పాను కదండి, మనకి ఒక్కొక్కసారి ఆర్డర్లు అనేది బల్క్లో ఎక్కువ వస్తాయని. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నాకైతే నైట్ ఎక్కువ వచ్చేసాయి కాబట్టి మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య మామ అందరం కలిసి 4 కూర్చొని 1 గంట వరకు అనేది ప్యాక్ చేసామండి. అలాగే మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో బల్క్ వచ్చినప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల మనకి టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది. అలాగే వాళ్ళకి కరెక్ట్ టైంకి మనం డెలివరీ ఇచ్చినట్టు అవుతుందండి. సో వాళ్ళు అడిగిన వెంటనే మనం ఇలా
మనం డెలివరీ ఇచ్చామనుకోండి వాళ్ళకి మన మీద నమ్మకం ఉంటుంది, అలాగే కరెక్ట్ టైంకి రీచ్ అయినట్టు ఉంటుందండి. సో ఈ విధంగా మన పని భారం ఎక్కువ కాదు అనుకోకుండా వాళ్ళ ఆర్డర్ ఎంత ఇవ్వండి, మనం ఆన్ ది స్పాట్లో కరెక్ట్ టైంకి మనం షాప్స్కి అయితే ఇస్తే మనకి మరొకసారి మనకి ఆర్డర్లు ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుందండి. అలా కాకుండా మనకి ఇన్ని ఆర్డర్లు అమ్మో నేను చేయలేను అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ మన షాప్స్కి ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వలేకపోవడం వల్ల కానీ ఒక డిలే అవ్వడం వల్ల కూడా వాళ్ళు మన మీద నమ్మకం అనేది కొద్దిగా కోల్పోతారండి. సో అలా కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం కూడా ఆర్డర్లు ఇవ్వడానికి కూడా కొద్దిగా ఆలోచిస్తారు. అంటే తను సమయానికి తెస్తుందా లేదా ఈ స్టాకు, ఎందుకంటే తనకి ప్రతిరోజు కస్టమర్స్ వస్తుంటారు, ప్రతిరోజు సేల్ అవుతుంటాయి కాబట్టి తనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని చెప్తున్నాను, ఏవైనా ఆర్డర్లు వచ్చినా కానీ వాళ్ళకి ఏ టైంకి చెప్తామో అదే టైంకి మన షాప్స్కి అయితే రీచ్ అయ్యేటట్టు చూడాలండి. అలా రీచ్ అవ్వడం వల్ల మనకి సెకండ్ టైం కూడా ఆర్డర్లు అనేది ఎక్కువ వస్తుంది. అలా ఒక 2-3 సార్లు ఆర్డర్ రావడం వల్ల ఏంటంటే మన మీద వాళ్ళకి చాలా నమ్మకం అనేది ఏర్పడుతుంది. మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మనకి నమ్మకం అయితే ఉండాలండి. సో వాళ్ళ మీద మనకు నమ్మకం కలిగేలా మనం చేసుకోవాలి. సో ఆ నమ్మకం ఎలా కలుగుతుంది, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు చెప్పిన టైంకి మనము స్టాక్ అనేది రీచ్ చేయాలి. సో ఆ విధంగా చేసినట్లయితే మనకి నమ్మకం కలుగుతుందండి. అలాగే ప్రతి ఒక్క ఆర్డర్లు కూడా మనకే ఇస్తారు, వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు, పలానా వాళ్ళు వచ్చేసి ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నారు, ఆన్ ది టైంకి వస్తుంది, వాళ్ళ టైంకి టైం మాకు డెలివరీ చేస్తున్నారు, చాలా బాగుంది, వాళ్ళ డెలివరీ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, నీట్గా ఉంది, అలా ప్రతిదీ కూడా ఒక గుడ్ న్యూస్, ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ లాగా వేరే షాప్స్కి కూడా ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఫార్వర్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బల్కులలో ఆర్డర్లు వస్తాయండి. సో ఇలా బల్కులలో మనకి ఆర్డర్లు రావడం వల్ల ఏంటంటే మనము కానీ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కానీ ఒక మంచి బిజినెస్ అయితే యూజ్ అవుతుందండి. అలాగే ఇంకా ఎక్కువ ఆర్డర్లు అయిపోతే ఏంటంటే మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పెట్టుకొని కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇది ఓన్లీ జస్ట్ ఒక 1500తో స్టార్ట్ అయ్యి ఒక మంచి బిజినెస్ చెప్తున్నాండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే మొత్తం చూసారు కదా, బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా అర్థం కాలేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అతి తక్కువ బడ్జెట్లో అంటే ఓన్లీ 500 పెట్టుబడులతో ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత లాభం వస్తుంది, అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, తప్పకుండా చూడండి. అలాగే మా వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే చాలా మంది నాకు కమెంట్ చేశారండి నిన్నటి వీడియోలో, అక్క మీ నెంబర్ సెండ్ చేయండి అనేసి. సో యూట్యూబ్లో నెంబర్ అయితే ఇవ్వకూడదండి, అందుకోసమని మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చానండి. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.